కుల గణనపై రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దొంగ నాటకాలు ఆడడం జరుగుతుందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు చాలా దశాబ్దాల పాటు పోరాటం చేయడం జరుగుతుంది. మాకు సంబంధించి అన్యాయం జరుగుతున్న కోణంలో వాళ్ళ పోరాటం చేస్తున్న తరుణంలో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒకవైపు ఒక కొలికి వచ్చే ఆ అంశం ప్రస్తుతం కనిపిస్తున్న తరుణంలో అదేవిధంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు కూడా ఇది అంటే ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరుగుతున్న కోణంలో వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి వర్గాలుగా విభజించి రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలనే కోణంలో భావించడం జరుగుతుందనే కోణంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ సోదరులు మాల సోదరులు కొంచెం భావించడం జరుగుతుంది. ఈ తంతు ఈ విధంగా ఉంటే మొత్తానికి జనాభా అంటే కుల గణన అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉందా? అసలు ఈ రాజకీయ పార్టీలు అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏ పార్టీ తీసుకున్నటువంటి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పార్టీలకు అధ్యక్షులుగా ఈ రాష్ట్రాలకు కానీ కేంద్రంలో కానీ అత్యధిక సంవత్సరాల పాటు అంటే దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడిన ఈ ప్రస్తుత తరుణంలో ప్రధాన మంత్రులు కానీ లేదంటే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ కేవలం కుటుంబాలకు సంబంధించిన కొన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడం, అదేవిధంగా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ముఖ్యమంత్రులు కావడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ప్రస్తుత తరుణంలోనూ ఇదే కొనసాగుతుంది. అటు ఏపీలో కూడా అదే కొనసాగుతుంది అగ్రవర్ణ కులాలకు సంబంధించి. కానీ బీసీలకు సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే కులగణన జరిగే అవకాశం ఉందా? ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఈ కులగణనలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కులగణన చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా బీసీ డిక్లరేషన్ చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత తెలంగాణకు రాలేదు. కనీసం ఆయన దేశంలో కూడా పక్క దేశంలో పోయిండు. భారతదేశానికి సంబంధించిన అవాక్కులు చెవాకులు పేల్చడం జరుగుతుంది తప్ప ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది, ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన క్రమంలో ఏమున్నాయి హామీలని మా రాష్ట్రానికి అంటే మాకు పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు హామీలను నెరవేరుస్తున్నారా అనే కోణంలో చూసాడంటే సమయం ఇచ్చే పరిస్థితి, సమీక్షించే పరిస్థితి రాహుల్ గాంధీలో కనిపించడం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ పైన తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆశయం అంటే ఒక ఆశ అనేది లేదు అనేది స్పష్టమవుతుంది. ఈ అసలు కులగణనకు సంబంధించి ఏం జరుగుతుంది, గతంలో వచ్చినటువంటి కమిషన్లు ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి నియమించిన కమిషన్ పనిచేసే అవకాశం ఉందా? ఆ కమిషన్తో బీసీలకు న్యాయం జరుగుతుందా? కులగణన జరుగుతుందా? ఒకసారి మనం గమనిస్తే కులగణన ఆరంభమయ్యేది ఎప్పుడు? గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించాక రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారని, స్థానిక సంస్థల్లో 42% ప్రాతినిధ్యం లభిస్తుందని, బీసీల సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుందని నమ్మారు. మెజార్టీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. కానీ రేవంత్ ప్రభుత్వం తన జీవోల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది. జీవో 199లో బీసీ కమిషన్, బీసీ జనగణన చేపట్టి స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ జీవో 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి అంటే రేవంత్ రెడ్డి నమ్మకమైన వ్యక్తి కాదు బీసీలకు అనేది స్పష్టమవుతుంది. దేశంలో రాష్ట్రంలో మెజారిటీ జనాభా వెనుకబడిన తరగతుల వారిదే. రాష్ట్రంలో ఈ వర్గాల జనాభా 56%. బీసీ జాబితాలో ఏబిసిడి ఈ గ్రూపులలో 130 కులాలు ఉన్నాయి. బీసీలు భిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలు, కళారూపాలు, కుల దైవాలు కలిగి ఉండి తమవైన ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నారు. ఇప్పటికే అనేక సామాజిక కులాలు, జాతులు ఆధునిక అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. వీరిని వర్తమాన ప్రగతిలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సంకల్ప శుద్ధితో నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం కృషి చేయాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలలోని సంచార, అర్థ సంచార, విముక్త జాతులు, కులాలు ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో వీరిని ప్రగతి పథంలోకి తీసుకురావడానికి చేసిన కృషి శూన్యమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గడిచిన 10 ఏళ్లలో కొంతమేరకు గురుకుల పాఠశాలల ద్వారా చదువుకోవడానికి ఆ వర్గాలకు అవకాశం లభించింది. అయితే గత ప్రభుత్వం ఆశించిన మేరకు అండదండలు ఇవ్వలేదని కారణంగా ఈసారి బీసీలు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. అయితే
రేవంత్ ప్రభుత్వం కూడా గత పాలకుల కన్నా మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం పట్ల బీసీలు ఆందోళన చెందుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించాక రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారని, స్థానిక సంస్థల్లో 42% ప్రాతినిధ్యం లభిస్తుందని, బీసీల సమగ్ర అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమల్లోకి వస్తాయని సంపూర్ణంగా నమ్మారు. మెజార్టీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తమకు ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేరుతాయని బీసీలు కొంతకాలం వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. కాగా ప్రభుత్వం ఎంతకీ ఉదాసీన వైఖరిని వీడకపోవడంతో ఉద్యమ బాట పట్టక తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వే కులగణనకు ప్రత్యేక ప్రభుత్వం ముందుకు వచ్చింది. తదనుగుణంగా మార్చి 15న GOMS నంబర్ 26ను విడుదల చేసింది. కాగా గడిచిన 6 నెలలుగా ఇందుకు సంబంధించిన ప్రభుత్వం తన వైపు నుంచి ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. తిరిగి బీసీ సంఘాలు తీవ్రంగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. ఆమరణ నిరాహార దీక్షల స్థాయికి ఉద్యమాల తీవ్రత పెరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకపోవడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మిక్కిలి అనుభవంతో క్రియాశీలకంగా పనిచేస్తున్న డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు నేతృత్వంలోని బీసీ కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. సర్వత్రా ఈ కమిషన్ గడువును పెంపుదల చేస్తారని భావించారు. అలాగే కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్లు నిర్ణయించడం లాంటి కీలక అంశాలను త్వరితగతిన చేయడానికి సహకరిస్తుందని అనుకున్నారు. కాగా ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురితో బీసీ కమిషన్ను కొత్తగా పాలక మండలిని నియమించింది ప్రభుత్వం. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. 6 నెలలు పొడిగిస్తే సులభంగా అయ్యే పనిని కొత్త పాలక మండలిని వేసి మళ్లీ కొత్తగా పనులు మొదలు పెట్టడం అనేది కేవలం సమయాన్ని వృధా చేయడమే. బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడానికి కుట్ర జరుగుతున్నదని బీసీలు చేస్తున్న ఆరోపణలు నిజమని భావించడం తప్పేమీ కాదు. బలహీన వర్గాలు చాలా కాలంగా తాము చేస్తున్న డిమాండ్ కులగణన నిర్వహించాలన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందుకే ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారైతే కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ అలా రావడం లేదు. దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో లేదని రీతిలో వ్యవహరిస్తుందన్న సామాజికవేత్తల అభిప్రాయాలు నిజమే అని నమ్మాల్సి వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా 1 నెల రోజుల పాటు పూర్తి సమయాన్ని కేటాయిస్తే కులగణను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. కానీ అలాంటి చర్యల దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఇటీవల బీసీ కమిషన్ కు కొత్త పాలక మండలిని నియమిస్తూ జారీ చేసిన జీవో 199లో ఈ కమిషన్ బీసీ జనగణనను బట్టి స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగా పేర్కొంది. ఇది మరొక వివాదానికి దారితీస్తుంది. జీవో 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేని నమ్మాలి? ఈ కారణంగా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రత్యేక న్యాయ నిపుణుల సలహాలతో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వం ఆధారబాధరగా ఇచ్చిన జీవో మరింత గందరగోళానికి దారి తీస్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. బీసీ గణన, కులగణన అనేవి పూర్తిగా వేర్వేరు ప్రక్రియలు అనే స్పష్టత ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతుంది. బీసీల గణన అంటే కేవలం బీసీ కులాలకు సంబంధించినటువంటి వివరాలను, గణాంకాలను సేకరించడం. కులగణన అనగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వర్గాల సమాచారాన్ని సేకరించడం. కులగణన చేయడం వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కేవలం బీసీ గణన చేయడం ద్వారా బీసీలలో ఉన్న తారతమ్యాలు, వివరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. దాని వలన పెద్దగా ఉపయోగం లేదు. అందువలన కులగణన లేదా కుల సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన అనివార్యతను ప్రభుత్వం గమనించి ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. బీసీ గణన, కులగణన అంటూ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురి చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో ప్రభుత్వం యావత్ కులగణనకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. న్యాయపరంగా పరిశీలించినప్పుడు కులగణన లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సామాజిక, ఆర్థిక కుల సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ వాటాను నిర్ణయించడానికి అత్యంత ఆవశ్యకమైంది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ కింద ప్రత్యేకంగా నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్ను నియమించాలి. సమగ్రంగా అధ్యయనం చేయించాలి. ఈ కమిషన్లు ఇచ్చే సిఫార్సులు, నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి డాక్టర్ కె కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు, గవాలి లాంటి కీలక కేసులలో గౌరవ సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా మార్గదర్శకాలను సూచించాయి.
ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉత్తర్వులను జారీ చేయడం సముచితం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ పార్టీ అనేది బద్ద శత్రువు అనేది తేలింది. రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకి అనే విషయం స్పష్టమైంది. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన కులగణన చేయాలి. లేదంటే ప్రభుత్వాలను ఏ విధంగా అధికారులకు తీసుకురావడం బీసీలకు తెలుసు, అదేవిధంగా ప్రభుత్వాలను పడగొట్టడం కూడా బీసీలకు తెలుసు. బీసీలు అంటే కేవలం ఈ బీసీ కులానికి సంబంధించిన నాయకులు మాత్రమే కాదు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చెప్పుకునే గప్పాలు కొట్టే నాయకులే కాదు, బీసీ వర్గాల్లోని చాలా మంది గ్రామీణ స్థాయికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు విద్యావంతులు ఉన్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. కాబట్టి సంఘం నాయకులు చెప్తే, లేదంటే సంఘం నాయకులు ఆయా పార్టీలకు అమ్ముడు పోయి ఈ కులగణన కానీ రిజర్వేషన్లను కానీ పోస్ట్ పోన్ చేయాలని చూస్తే ఆ పోస్ట్ పోన్ ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి బీసీల ఆగ్రహాన్ని గురికాక తప్పదు. ఈ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులను కొనుగోలు చేస్తే అయిపోతుంది, వాళ్ళకు నయనో భయాన్నో ఇస్తే అయిపోతుంది, లేదంటే వాళ్ళకు ఒక కాలేజీలో పార్ట్నర్షిప్ ఇస్తే సరిపోతుంది, లేదంటే భవంతిని హైదరాబాద్లో కొనిస్తే సరిపోతుంది. ఉద్యమం చల్లారుతుందని కొనలో రేవంత్ రెడ్డి భావించుతున్నారేమో, ఒకవేళ భ్రమలో ఉంటున్నారేమో. కానీ బీసీ సంఘాలకు సంబంధించిన జాతీయ అధ్యక్షులు చెప్పుకునే నాయకులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకునే నాయకులు వినే పరిస్థితి ప్రస్తుతం బీసీ లోకంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేది ఒక నాయకుడి ముందుంచి నడిపిస్తేనే ఉద్యమం అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ బీసీలు అనేది సమాజంలో అత్యధిక మంది ఉన్నారు. కాబట్టి నాయకుడు ఎవరు ముందున్నా, చిన్నపాటి నాయకుడైనా సరే బీసీ లోకం కలిసి వస్తుంది. కాబట్టి ప్రజాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కాకముందే రేవంత్ రెడ్డి ఇప్పటికే రెడ్డి వర్గానికి మాత్రమే సానుకూలంగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సంబంధించి ప్రభుత్వాన్ని నడిపించే వ్యవస్థ మొత్తాన్ని రెడ్డి వర్గానికి సంబంధించి, రెడ్డి కులానికి సంబంధించి వాటన్నిటిని కూడా భర్తీ చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని కేవలం రెడ్డి కులమే నడిపిస్తుంది. కాబట్టి వాళ్ళు మంత్రులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన అధికారులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా రెడ్డిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ రెడ్డిలతోని బీసీ సమాజానికి న్యాయం జరగదనేది బీసీ లోకం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒకవేళ బీసీ లోకం కనుక నిర్ణయించుకుంటే, ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో, తెలంగాణ ఉద్యమం రాదనుకునే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాధించుకోవడం జరిగిందో, బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, లేదంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం కూడా భవిష్యత్తులో బీసీలు అంతే ఉధృతంగా పోరాటం చేయడం ఖాయం. ఎవరైతే గతంలో కేసీఆర్ తాగిపడిన సమయంలో ఉద్యమంలో, లేదంటే ఉద్యమాన్ని నీరుగార్చిన సమయంలో కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేయలేదు. కాబట్టి ఉద్యమం నడిపించడంలో ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు, అంతకంటే ముందు కొండ లక్ష్మణ్ బాబుజీ ఉన్నారు, ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు. తరాలు మారిన సమయం మారుతున్న కొద్దీ నాయకులందరూ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు బీసీ లోకానికి కేవలం ఆర్ కృష్ణయ్యను, లేదంటే జాజుల శ్రీనివాస్ గౌడో కాదు, లేదంటే బీసీ కులాల్లో బాగా అధికంగా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించిన ఆర్ కృష్ణయ్య, లేదంటే గౌడ కులానికి సంబంధించిన జాజుల శ్రీనివాస్ గౌడే బీసీ లోకానికి పెద్దన్న పాత్ర పోషించడానికి ఏమీ లేదు. బీసీ కులాల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులు, మేధావులు ఉన్నారు. కాబట్టి ఉన్నత విద్యావంతులు, మేధావుల నుంచి ఖచ్చితంగా నాయకులు ఎదిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఈ నాయకులు ఎవరైతే ముందున్నారో, ప్రస్తుత నాయకులు, ఆ నాయకులు ఈ రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయినా ఖచ్చితంగా మరో నాయకుడు పుట్టుకురావడం ఖాయం. ఎందుకంటే ఈ నాయకులు గతంలో బస్సు యాత్ర చేపట్టి మధ్యలోనే బస్సు యాత్ర బంద్ అయిపోయింది 2018 ఎన్నికల సమయంలో సుమారుగా. కాబట్టి ఈ నాయకులతో, ప్రస్తుతం బీసీ నాయకులుగా చెప్పుకున్నటువంటి, బీసీ సంఘాలకు జాతీయ అధ్యక్షులు చెప్పుకున్నటువంటి ఈ నాయకులతోనే న్యాయం జరగదని తెలిస్తే ఖచ్చితంగా బీసీ కులాల్లో మరో నాయకుడు పుట్టుకొస్తాడు. ఈ నాయకులు పార్టీలకు అమ్ముడు పోయినా పర్వాలేదు, ఏం నష్టం లేదు, ఖచ్చితంగా మరో నాయకుడు పుట్టుకొస్తాడు. ఖచ్చితంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఏ విధైతే ఈ రాష్ట్ర సాధన కోసం కృషి చేయడం జరిగిందో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే అగ్రవర్ణ కులాల అణచివేతను అడ్డుకునేందుకు ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఆధిపత్య పోరాటాన్ని అంతమొందించేందుకు ఖచ్చితంగా బీసీ లోకం కదిలి వస్తుంది. ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, లేదంటే ఈ రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా ఈ బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు, మీ పదవులు ఊడిపోక తప్పదనేది స్పష్టం.